ఏపీలో కూటమి మధ్య చిచ్చు. ఏపీలో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో జతకట్టి పవర్లోకి వచ్చిన జనసేనలకు ఇప్పుడు బీజేపీ మధ్యంతర షాక్ ఇచ్చింది. ఏపీలో 5 ఏళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని టీడీపీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా వాయిదా వేసుకుంటుంది. ఇంకా 5 ఏళ్ల టైం ఉంది కదా అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతర వైపు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోనూ బీజేపీలోనూ బలమైన నాయకుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షా మధ్యంతర ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు. అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జమిలీ ఎన్నికల్లో మధ్యంతరం తీసుకొని రావాలని బీజేపీ చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి బీజేపీకి జమిలీ ఎన్నికల ఆలోచన విధానం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఆ పార్టీ జమిలీ ఎన్నికల విధానాన్ని మొగ్గు చూపుతోంది. అలాగే 2019లో జమిలీ ఎన్నికల టాపిక్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 2024లోనూ మరోసారి అదే మాట అన్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరిపేలా ఉన్నారు. బీజేపీకి మూడోసారి అధికారం దక్కింది. ఆ పార్టీ జెండాలో ఉన్న ఒక్కో అంశం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న దాన్ని కూడా కన్ఫర్మ్గా చేసి తీరుతుంది అని అంటున్నారు. దానికి కారణాలు అనేకం చెప్తున్నారు. లోక్సభలో పాటు అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి జరిగితే మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడుతుంది. లేకపోతే ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు పలు కారణాలను సాకుగా చెబుతోంది. మరి ఏపీ సంగతి ఏంటి అన్నది ఇక్కడ మ్యాటర్గా ఉంది. ఏపీలో 2 ఏళ్లలో ఎన్నికలు జరిగితే అప్పటికి కూటమి ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా చూడాలి. హామీలు అమలు చేస్తే ఓకే, కానీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి లేకపోతే మాత్రం ఏపీలో కూటమికి ఇబ్బందులు తప్పవు అనే చర్చ సాగుతోంది. మరి టీడీపీ జమిలీ ఎన్నికలు ఏం అంటుందో చూడాలి మరి.